గొడవలతో విడిపోయిన కీర్తి అలానే ప్రియాంక మళ్ళీ కలిశారు అంటూ అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇది వాస్తవమే ఫ్రెండ్స్. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 6లో అయితే కీర్తి బట్ చాలా జెన్యూన్గా గేమ్ ఆడింది. సో తను వీకెండ్ టైంలో అయితే వీకెండ్ అంటున్నాం, మన ఫ్యామిలీ వీక్ టైంలో అయితే ప్రియాంక జన తనకైతే సపోర్టివ్గా వచ్చిందనమాట. నాగార్జున గారి తరఫున వచ్చి తను సుందర్ చేసింది, కీర్తి చాలా మంచి అమ్మాయి, చాలా జెన్యూన్గా ఆడుతుంది, నువ్వు ఇదే విధంగా ఆడుతూ ఉండు అని సపోర్ట్ చేసింది అనమాట. కానీ ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మన కీర్తి భట్ ఎవరిని సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే కీర్తి భట్ అమర్దీప్ చౌదరికి ఫ్రెండు, ప్రియాంక జైన్కి ఫ్రెండు, దాని తర్వాత అంబటి అర్జున్కి ఫ్రెండు, శోభా శెట్టికి ఫ్రెండ్. సో ఇవందరూ అంటే ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కావు, ఎందుకంటే సీరియస్గా పనిచేస్తున్నారు కాబట్టి అందరూ తెలుసు తనకి. కొంచెం బెస్ట్ ఫ్రెండ్ అంటే ప్రియాంక జైన్ అండ్ అమర్దీప్ చౌదరి. సో తను గేమ్ ఎవరైతే సోలోగా ఆడతారో వాళ్ళ పక్షాన్ని ఉంటాను, నేను ఎవరిని సపోర్ట్ చేయను అంటూ లోపల నేను ఎవరికి ఓట్స్ వేసిన నాకు తెలుసు, కానీ నేను బయటకు సపోర్ట్ చేయాల్సినంత అవసరం నాకు లేదు అంటూ తనైతే మాట్లాడింది అనమాట. సో బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక జైన్ ఆ వీడియోస్ ఆ ఇంటర్వ్యూస్ చూసి కీర్తి భట్ అయితే కొంత దూరంగా అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ప్రియాంక జైన్ అలానే కీర్తి భట్ మళ్ళీ కలుసుకున్నారు ఒక ఈవెంట్లో అయితే ఇన్ఫర్మేషన్. రీసెంట్గా చూస్తే మీరు కీర్తి భట్ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకుంటే ప్రియాంక జైన్ అన్ఫాలో చేసింది అనమాట. మళ్ళీ ఇప్పుడు సడన్గా ఫాలో చేస్తూ సరదాగా గడుపుతూ ఉన్నారు. అంటే మళ్ళీ ఫ్రెండ్స్ కలిసిపోయారు అంటూ అయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే కీర్తి భట్ అలానే ప్రియాంక జైన్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మళ్ళీ కలుసుకోవడం పట్ల స్పా ఏదైతే గ్రూప్ ఉందో అలానే ప్రియాంక జైన్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓవరాల్గా అయితే మళ్ళీ ఫ్రెండ్స్ కలిసిపోయారు అంటూ అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.